హాయ్, గుడ్ మార్నింగ్ పిల్లలు. అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు శుభోదయం అందరికీ. హిందీ స్టోరీని తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తున్న మంచి స్టోరీ కాకి నక్క కథ మాట. సరే, అందరు వినండి. ఇక కథలోకి వద్దాం. అనగనగనగా ఒక పెద్ద అడవి. ఆ అడవిలో ఒక నక్క కాకి ఉన్నాయి. సరే, ఒకరోజు ఆ అడవిలో నక్క ఆకలితో అటు ఇటు ఆహారం కోసం వెతుకుతుంది. అప్పుడు తన దృష్టి అంతా కూడా ఒక చెట్టు మీద కూర్చున్నటువంటి కాకి పైన పడిందన్నమాట. ఆ కాకిని చూసిందన్నమాట. చూసి నక్క నా కాకి నోట్లో ఉన్న రొట్టె ముక్కలు చూడగానే దానికి లాలాజలం ఊరింది. సరే, ఎలాగైనా దాన్ని పొందాలనుకుంది. సరే, కాకిని అడిగింది, కాకి బావా నువ్వు చాలా బాగా పాట పాడతావు కదా అని అడిగింది. అందరూ చెప్తుంటే విన్నానంది. సరే, కాకి సరే పాడతానని తన నోట్లో ఉన్న రొట్టె ముక్కని తీసి కాళ్ళ కింద పెట్టుకొని పాట పాడింది. సరే, నక్క నిరుత్సాహంతో ఇది కాకి చాలా తెలివిగలది అనుకుంది. సరే, రెండోసారి కాకి బావా నువ్వు బాగా నాట్యం చేస్తావని విన్నాను, ఏది ఒకసారి నాట్యం చేయవా అని అడిగింది. సరే అని తన కాళ్ళ కింద ఉన్నటువంటిది నోట్లో పెట్టుకొని రొట్టె ముక్క బాగా నాట్యం చేసిందన్నమాట. సరే, రెండోసారి కూడా నిరుత్సాహపడి ఇంకా కాకి నక్క ఏం చేయలేక మూడోసారిగా కాకి బావా నువ్వు బాగా రెండు ఒకేసారి పాట పాడి నాట్యం చేస్తావని విన్నాను, ఏది చేయవా అని అడిగింది. సరే, అలా కాకి అన్నది. సరే, అలా చేయాలంటే నాకు బాగా ఆకలి అవుతుంది, నాకు శక్తి కావాలా, కాబట్టి తిని చేస్తానని ఆ రొట్టె ముక్క తినేసింది. ఇంకా రొట్టె తిన్న తర్వాత ఇంకేముంటుంది అక్కడ, ఇంకా నిరుత్సాహపడిపోయింది అన్నమాట. అయ్యో, ఇంకా రొట్టె ముక్క లేదుగా ఇంకెందుకు అనుకొని నిరుత్సాహంగా వెళ్ళిపోయింది. సరే, ఈ స్టోరీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా పేరు సరస్వతి.